మన హిందూ ధర్మం ప్రకారం కళలకు ఒక ప్రత్యేకమైన శాస్త్రమే ఉంది. అందులో ఏది కళగా వస్తే మంచిది, ఏది కళగా వస్తే చెడ్డది, ఏ కళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ కళ మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఎలాంటి కళలు చెడు ప్రభావాన్ని ఇస్తాయో మనకు కళల అంటే స్వప్న శాస్త్రంలో స్పష్టంగా లిఖించబడింది. అయితే మనకు కొన్ని రాశుల వారికి కావచ్చు, కొంతమందికి అదృష్టం అనేది తిరగ రాసేటప్పుడు అంటే అదృష్టంగా వారి జీవితంలోకి వరాలు వచ్చే ముందు మాత్రమే కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అలాంటి కళలు చాలా తక్కువ మందికి చాలా తక్కువ వస్తూ ఉంటాయి. ఒకవేళ అలాంటి కళలు కనుక వచ్చినట్టు అయితే ఇక వారి జీవితం అనేది మంచి మార్గంలోకి ఇంకా సంపాదించే మార్గాలు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని కళలకి మాత్రం అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి కళలేంటో చూద్దాం. ఇక కళలు అనేవి మనం తీసి పడేయకూడదు. నిజంగా మనకు ఏదైనా జరగబోయేది ఉంటే మాత్రమే కళలు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావం అనేది మన నిత్య జీవితం పైన పడుతూ ఉంటుంది. అంటే మన జీవన శాస్త్రంలో జరిగే అనునిత్యం మంచి చెడు అనేవి కొన్ని ఉంటాయి. అయితే కళలు అనేవి ఒక కళ వచ్చింది అంటే దాని ప్రభావం మన జీవితం పైన పడుతూ ఉంటుంది. అంటే కొంతమంది జాబుకు ప్రయత్నిస్తున్నారనుకోండి, వారి జాబ్లో సక్సెస్ రావాలి అన్నా ఫెయిల్యూర్ రావాలి అన్నా కూడా కొన్ని కళలు అనేవి వచ్చి వాటికి అంటే వారిని చెప్పకనే చెబుతూ ఉన్నట్టు. అంటే వారికి అసలు వారి జీవితంలో సక్సెస్ ఉందా, వారి జీవితంలో సక్సెస్ లేదా, వారికి ఏవి అడ్డుకుంటున్నాయో ఇవన్నీ కూడా మనకు పరోక్షంగా తెలియజేస్తాయి. మనం రాశి ఫలితాలను ఎంతగా నమ్ముతామో వీటిని కూడా అంతే నమ్మి తీరాలి. రాశి ఫలితాలు మనకు ప్రత్యక్షంగా చెప్తూ ఉంటే ఇవి కళలు అనేవి పరోక్షంగా మనకు చెప్తూ ఉంటాయన్నమాట. అందుకని కళలను ఎప్పుడు తక్కువ చూపు చూడకూడదు. వాటి ప్రభావం అనేది మన జీవితం పైన ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుంది. కాబట్టి కొన్ని కళలు వస్తే అందులోనూ ఈ దీపావళి సమయంలోనే ఈ దీపావళి లోపే ఇలాంటి కళలు వస్తే చాలా మంచిది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇప్పుడు దీపావళి రోజులు అనగా లక్ష్మీ పూజకు సంబంధించిన రోజులు. ఈ లక్ష్మీ పూజకు సంబంధించిన ఈ రోజుల్లో ఇలాంటి కళలు వస్తే ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షంగా మనకు దీవెనలు ఇస్తున్నట్టు, ఇంకా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షం చల్లని చూపు మన పైన ఉంటుంది, ఉండబోతుంది అని అర్థం. ఎంతగానో ఇష్టమైన ఆ లక్ష్మీదేవికి ఈ దీపావళి రోజుల్లో మనకు ఇలాంటి కళలు వస్తే తప్పకుండా ఆ తల్లి మన ఇంట్లోకి రాబోతుంది అని అర్థం చేసుకోవాలి. మీ పనిలో అనునిత్యం మీ వెన్నంటే ఉంటే నడిపిస్తూ మీరు ఏ పనిలో అయితే విజయాన్ని కోరుకుంటున్నారో ఆ విజయాన్ని మీకు అందజేస్తానంటూ ఆ లక్ష్మీదేవి చెప్పకనే చెబుతూ ఉన్నట్టు. అయితే ఆ కళ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కళలో మనకు తీపి పదార్థాలు కనిపిస్తే అంటే ఏదైనా స్వీట్కు సంబంధించిన కళలు గనుక వస్తే ఆ కళలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అని అర్థం. ఇక మీ ఇంట్లో దీపాల వెలుగులు ఎలా అయితే వెలిగి మీ ఇల్లుని రంగులమయంలాగా హరివిల్లులాగా చేస్తుందో అలాగే ఇలా తీపి పదార్థాలు మీకు కళలోకి వచ్చినట్టు అయితే మీ జీవితాన్ని రంగులమయంగా మార్చుతుంది ఆ లక్ష్మీదేవి. ఇక మీ జీవితంలో అన్ని వెలుగులే, దివ్యకాంతులే, ఏది పట్టినా బంగారమే, మీరు ఏది చేసినా విజయమే ఇలా జరుగుతుంది. అందులోనూ పాయసం. మీకు పాయసాన్ని ఎవరైనా కలలో ఇస్తున్నట్టు అయితే ఎంత మంచి కలో తెలుసా? అసలు ఎన్ని రోజుల నుండో మీకు కాని పనులు ఏవైనా ఉంటే అవన్నీ మీ దరిలోకి వస్తున్నట్టే. తప్పకుండా మీకు అతి త్వరలోనే మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది అని అర్థం. ఇలాంటి కళ వస్తే చాలా అదృష్టవంతులు.